ఇక తెలంగాణతో పాటు రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో డీసీసీ అధ్యక్షుల ఎంపికను కాంగ్రెస్ అధిష్టానం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ మేరకు తెలంగాణకు 22 మంది అబ్జర్వర్లను కూడా నియమించింది. సీనియర్ నాయకులకు ఏఐసీసీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ బాధ్యతలను కట్టబెట్టారు. ఇక ఎలాంటి ఒత్తిళ్లకు తావు లేకుండా నిర్ణయాలు తీసుకునే వెసులుబాటును కల్పించారు. అయితే ఏఐసీలో సీనియర్ నాయకులను ఇన్ఛార్జిలుగా ప్రస్తుతం నియమించింది కాంగ్రెస్. ఇక ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరగబోయే సమావేశంలో రాష్ట్రంలో డీసీసీ అధ్యక్షుల నియామకంపై ప్రధానంగా చర్చించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ భేటీలో సీఎం రేవంత్ తో పాటు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఇవాళ సాయంత్రమే వారు ఢిల్లీకి బయలుదేరతారు. అయితే ఈ నెలాఖరున డీసీసీ అధ్యక్షులను ప్రకటించేందుకు ఏఐసీసీ కసరత్తు చేస్తుంది. మరోవైపు జిల్లా అధ్యక్ష పదవుల కోసం ఆసవహలో భారీగా దరఖాస్తులు చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, అసలుకి ఎంతమంది డీసీసీని నియమించబోతున్నారో, అలాగే ప్రక్రియ ఎలా ఉండబోతుంది? రైట్ వెన్నెల, ఇప్పుడు డీసీసీలకు సంబంధించి కూడా ఎంపికను కసరత్తు కాంగ్రెస్ పార్టీ స్పీడప్ చేసింది. ఇక డీసీసీల ఎంపికకు సంబంధించి కూడా ఇప్పటికే రాష్ట్రాలకు సంబంధించి కూడా అబ్జర్వర్లను పంపించడం జరిగింది. తెలంగాణకు సంబంధించి కూడా 22 మంది అబ్జర్వర్లు వచ్చారు. 10 రోజుల పాటు క్షేత్రస్థాయిలో ఆ జిల్లాలకు సంబంధించిన క్షేత్రస్థాయిలోకి వెళ్ళారు, సమావేశాలు నిర్వహించారు. అక్కడ ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన బలాబలాలకు సంబంధించి కూడా అన్ని అంశాలను కూడా ఒక నివేదిక రూపంలో ఇప్పటికే అధిష్టానానికి పంపించడం జరిగింది. ఇక ఈ నెలాఖరులోగా డీసీసీలను ప్రకటించేందుకు కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ సిద్ధంగా ఉన్నది. మొత్తంగా ఈ ఏదైతే ఈ నెలాఖరులోగా పూర్తిగా పాటుగా గుజరాత్ కి సంబంధించిన ఆ రాష్ట్రాలకు సంబంధించిన డీసీసీల ఎంపిక కూడా కసరత్తును పూర్తి చేసేందుకు సన్నిద్ధమైంది. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి, అలాగే ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అలాగే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి కూడా ఈరోజు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీలో కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ని కలవనున్నారు. కేసీతో పాటుగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ కాబోతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా డీసీసీలకు సంబంధించి కూడా 10 రోజుల పాటు అబ్జర్వర్లు, ఒక్కొక్క జిల్లాకి సంబంధించిన అబ్జర్వర్లు ఇప్పుడు ఏదైతే వాళ్ళకి సంబంధించిన ఆశావాహులకు సంబంధించి కూడా పాజిటివ్ అంశాలు, నెగిటివ్ అంశాలకు సంబంధించి కావచ్చు, అక్కడ పార్టీకి సంబంధించి కూడా సంస్థాగతంగా ఎవరు బలోపేతం చేశారు, పార్టీకి సంబంధించి కూడా ఎవరు అక్కడ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు సంబంధించి కూడా అనేక అంశాలు కావచ్చు, కార్యకర్తలతో మమేకమవుతూ కార్యక్రమాలు నిర్వహించారు. ఇక డీసీసీగా తనకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఎవరైతే ఇక్కడ డీసీసీగా నియమిస్తే అక్కడ సంబంధించి కూడా పార్టీ పటిష్టపడుతుంది. భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలు కావచ్చు, పార్టీకి సంబంధించి కూడా బలోపేతం అవుతుందో ఈ అన్ని అంశాలకు సంబంధించి కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. అయితే హరీష్, ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు డీసీసీ అధ్యక్షులు అనేది కీలకమైన పదవి. మరి ఈ నేపథ్యంలో గతం నుంచి కూడా చాలా మంది ఆశావాహులు ఉన్నారు. గతంలో పదవిని ఆశించి భంగపడ్డ వారు కూడా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో గతంలో ఎవరైతే పదవిని ఆశించారో వారికి ఈ డీసీసీ పదవులను కట్టబెట్టే అవకాశం ఉందంటారా? రైట్, ప్రధానంగా ఇప్పుడు డీసీసీలకు సంబంధించి కూడా ఒక కొత్తగా ఎంపిక జరుగుతూ ఉన్నది. గతంలో డీసీసీలకు సంబంధించి కూడా ఇక్కడ డీసీసీలను అభ్యర్థులను ఖరారు చేసింది. మొట్టమొదటిసారిగా ఇక తెలంగాణలో డీసీసీలకు సంబంధించి కూడా ఏఐసీసీ అబ్జర్వర్లను జరుగుతుంది. పటిష్టాత్మకంగా లాబీలు లేకుండా ఇక డీసీసీకి సంబంధించి కూడా బలమైన అభ్యర్థిని డీసీసీగా నియమించేందుకు ఏఐసీసీ రాహుల్ గాంధీ ఐడియాలజీగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇక ఇప్పటికే గుజరాత్, హర్యానాలో కూడా ఇదే ఎంపికకు సంబంధించి కూడా డీసీసీల ఎంపిక జరిగింది. పటిష్టాత్మకంగా ఉండాలి, పార్టీకి సంబంధించి కూడా లాయలిస్ట్గా పనిచేసే వ్యక్తిని, పార్టీకి సంబంధించి కూడా బలోపేతం చేసిన వ్యక్తిని పార్టీని అంటిపెట్టుకుని పార్టీ కార్యక్రమాలు కావచ్చు, ఏఐసీసీ ఇచ్చిన కార్యక్రమాలు కావచ్చు, పార్టీ బలోపేతం చేసుకుంటూ కార్యకర్తలతో మమేకమవుతూ పార్టీకి సంబంధించి కూడా గత ఎన్నికలకు సంబంధించి వాళ్ళ భవిష్యత్తులో రాబోయే ఎన్నికలకు సంబంధించి కూడా పార్టీని గెలిపించే విధంగా ఏ అభ్యర్థికి సంబంధించి కూడా అక్కడ డీసీసీగా నియమిస్తే పూర్తి స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తారో వారికి సంబంధించి కూడా డీసీసీలను కట్టబెట్టేందుకు ఏఐసీసీ ఫోకస్ చేసింది. దాంట్లో భాగంగానే అన్ని అంశాలకు సంబంధించి 22 మంది అబ్జర్వర్లను వచ్చారు. ఇక్కడ అబ్జర్వర్లకు సంబంధించి కూడా 10 రోజుల పాటు క్షేత్రస్థాయిలోకి వెళ్ళారు. ఆశావాహుల నుంచి కూడా లిస్టు తీసుకున్నారు. ఆశావాహులకు సంబంధించి కూడా సంబంధించి కూడా వాళ్ళకు పాజిటివ్ అంశాలు కావచ్చు, సంబంధించిన పార్టీకి ఏ విధంగా కృషి చేశారు, పార్టీకి సంబంధించి కూడా ఏ విధంగా కృషి చేశారు, పార్టీ ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా కృషి చేశారు, పార్టీ కార్యక్రమాలను
ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. తెలంగాణలో రూలింగ్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలకు సంబంధించిన అమలు తీరు కావచ్చు, ప్రజలకు సంబంధించిన సంక్షేమ పథకాలు కావచ్చు, క్షేత్రస్థాయిలో ఏ విధంగా తీసుకెళ్లారు. భవిష్యత్తులో పార్టీకి బలోపేతం కావాలంటే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా పార్టీ గెలవాలంటే ఖచ్చితంగా ఈ డీసీసీ అభ్యర్థి ఖరారు చేస్తేనే పార్టీకి సంబంధించి కూడా స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, రాబోయే వచ్చే 5 ఏళ్లకు సంబంధించిన ఎన్నికలు కావచ్చు, గ్రౌండ్ లెవెల్లో పార్టీ బలంగా ఉంటుందో అట్లాంటి అభ్యర్థి ఎంపిక జరగాలని ఏఐసీసీ కొత్త నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. దాంట్లో భాగంగానే అబ్జర్వర్లకు సంబంధించి కూడా నివేదికను అధిష్టానానికి పంపించారు. ముగ్గురు పేర్లు ఖరారు చేస్తూ ఇక్కడ ఏదైతే ఈ రోజు ఢిల్లీకి వెళ్ళనున్నారు సీఎం రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పిసిసి చీఫ్, అలాగే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ ఎవరైతే అబ్జర్వర్లు ఢిల్లీకి సంబంధించి కూడా అబ్జర్వర్ల ఆశావాహుల పేర్లను ఖరారు చేస్తూ నివేదిక ఇచ్చారు. వాటికి సంబంధించి కూడా రేపు చర్చ జరగనున్నది. ఆ సంబంధించిన ఆ ఖరారుకి సంబంధించిన ఎవరు అబ్జర్వర్లు ఏదైతే ఒక్కొక్క జిల్లాకి సంబంధించి కూడా ముగ్గురు పేర్లు ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది. ఆ ముగ్గురు పేర్లలో ఫైనలైజ్ చేసే విధంగా కూడా ఇక్కడ ఇలా ఒపీనియన్ తీసుకుంటారు. అక్కడ ఏఐసీసీకి సంబంధించి కూడా జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఒపీనియన్ తీసుకుంటారు. అలాగే మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ అధ్యక్షుడు ఆయన ఒపీనియన్ తీసుకుంటారు. ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఇక డీసీసీకి సంబంధించి కూడా పకడ్బందీగా డీసీసీ ఎంపిక జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ అభ్యర్థికి సంబంధించి కూడా ఖచ్చితంగా గెలుపు అవకాశాలు ఉండే పార్టీ నిర్మాణాత్మకంగా పార్టీకి సంబంధించి కూడా పటిష్టాత్మకంగా బలోపేతం అయితే హరీష్ ప్రధానంగా చూసుకున్నట్టయితే ప్రధానంగా ఏ జిల్లాలో డీసీసీ ఎంపిక అనేది క్లిష్టం కాబోతుంది? ప్రధానంగా అన్ని జిల్లాలకి సంబంధించి కూడా ఇప్పుడు ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నిధం అవుతుంది కాబట్టి ఇంపాక్ట్ అంతా కూడా స్థానిక సంస్థల ఎన్నికల పైన ఉంటుంది. డీసీసీ బాధ్యతలు అప్పచెప్తే ఇక డీసీసీ లెవెల్ కమిటీలు, మండల కమిటీలు కావచ్చు, గ్రామ కమిటీలు కావచ్చు, బూత్ లెవెల్ కమిటీలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా కూర్పు జరగాలి కాబట్టి ముందుగా డీసీసీల ప్రకటన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతుంది. దాంట్లో భాగంగా కసరత్తు ఇక్కడ స్పీడప్ చేసింది. ఇంకా ప్రధానంగా గతంలో పనిచేసిన డీసీసీలకు 5 సంవత్సరాలకు సంబంధించి కూడా ఎలాంటి డీసీసీ ఇవ్వకూడదని ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు కాబట్టి ఎవరైతే పార్టీకి లాయలిటీగా పనిచేశారో, పార్టీ కోసం కృషి చేస్తున్నారు, పార్టీ కోసం పనిచేస్తున్నారు, వారికి సంబంధించి కూడా డీసీసీ పదవి దక్కే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే క్షేత్రస్థాయిలో పర్యటన చేశారు, సభలు నిర్వహించారు, అక్కడ ఒపీనియన్ తీసుకున్నారు, కార్యకర్తల ఒపీనియన్ తీసుకున్నారు, ఎవరు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, ఎవరు పార్టీ కార్యక్రమాలు పటిష్టాత్మకంగా తీసుకున్నారు, ఎవరైతే కార్యకర్తలతో మమేకం అవుతున్నారు, పార్టీకి సంబంధించి కూడా బలోపేతం చేశారు, ఎన్నికలకు ఎంతవరకు ఎవరు కృషి చేశారు, గెలిచే వరకు అభ్యర్థికి సంబంధించి కూడా గెలుపు కోసం ఎవరు కృషి చేశారు, ఎన్నికల ఓటు బ్యాంకును ఎవరు పెంచారు, అన్ని అంశాలకు సంబంధించి కూడా నివేదికను తీసుకున్నారు. ఆ నివేదికను అధిష్టానానికి పంపించారు కాబట్టి అధిష్టానానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆశావాహులకు సంబంధించి కూడా ఈ నివేదిక పైన అంతా నేతలంతా కూడా ఆ సమావేశం ఏర్పాటై నివేదికను కూడా ముందుంచుకొని అక్కడ అభ్యర్థికి సంబంధించి కూడా ఖరారు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు కాబట్టి మొత్తంగా తెలంగాణకి సంబంధించి కూడా అన్ని జిల్లాలకు సంబంధించి కూడా డీసీసీల ప్రకటన ఉండబోతుంది. ఈ నెల చివరిలో లేదా వచ్చే నెల మొదటి వారాలకు సంబంధించి కూడా డీసీసీల ప్రకటన ఉంటుంది. తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తున్నారు కాబట్టి దాంట్లో భాగంగానే ఇప్పుడు స్పీడప్ చేసింది. ఈ రోజు సంబంధించి కూడా ఢిల్లీకి వెళ్ళనున్న పరిస్థితి అయితే ఉన్నది కాబట్టి రేపు పూర్తి స్థాయిలో ఏఐసీసీ అబ్జర్వర్లు ఆశావాహుల లిస్టు అయితే ఫిల్టర్ చేశారు. ఆ ఫిల్టర్ చేసిన అభ్యర్థులను ఒక అభ్యర్థికి సంబంధించి కూడా ఫైనల్ చేసి అభ్యర్థికి సంబంధించి కూడా ప్రకటించేందుకు రేపు సమావేశం ఉన్నది కాబట్టి రేపు అంతా కూడా ఫైనలైజ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒక్కొక్క జిల్లాకి డీసీసీ అభ్యర్థిగా ఖరారు చేస్తూ అధిష్టానానికి సంబంధించి కూడా నివేదికను రేపు సిద్ధం చేయబోతుంది. ఇక ఈ నెల చివరిలోగా ఎప్పుడైనా సరే డీసీసీకి సంబంధించిన అభ్యర్థుల ప్రకటన ఉండబోతుంది. అలాగే హరీష్ ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు డీసీసీ ఎంపిక కూడా సీనియారిటీ అలాగే ఎమ్మెల్యేల ప్రమేయం ఉండే అవకాశం ఉందంటారా ఈ ఎంపిక విషయంలో? ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదైతే పార్టీలో కొనసాగుతూ వస్తున్నారు, పార్టీ కార్యక్రమాలు ఎంతవరకు తీసుకెళ్లారు, జనాలకు సంబంధించి కూడా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, పార్టీ ఇచ్చిన బాధ్యతలకు సంబంధించి కూడా ఇలాగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఒకవేళ నూతనంగా డీసీసీ పోస్ట్ అడిగితే ఆయనకున్న బడాబడాలు కావచ్చు, అక్కడ ఉన్న క్షేత్రస్థాయిలో ఆ నాయకుడుకున్న సంబంధించిన అక్కడ ప్రజల్లో ఉన్న బలాబలాలు కావచ్చు, ప్రజల్లో ఉన్న పాజిటివ్ కావచ్చు, అక్కడ క్షేత్రస్థాయిలో ప్రజలకు సంబంధించి ఏ విధమైన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, పార్టీకి సంబంధించిన ఎప్పటి నుంచి పార్టీలో కొనసాగుతూ వస్తున్నారు, పార్టీలోకి వచ్చిన తర్వాత ఏ విధమైన కార్యక్రమాలు నిర్వహించారు, వీటన్ని అంశాలకు సంబంధించి కూడా నివేదిక తీసుకున్నారు. వాళ్ళకి సంబంధించిన ఫిల్టర్ జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికే చాలా వరకు ఆశావాహులు. ఎందుకంటే ఇప్పుడు డీసీసీకి సంబంధించి కూడా బాధ్యతలు పెంచబోతున్నారు, కొత్తగా మరికొన్ని బాధ్యతలు రాబోతున్నాయి. ఏదంటే రూలింగ్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు డీసీసీ
సంబంధించి కూడా మినిస్టర్ లెవెల్లో డీసీసీ పోస్ట్ కలిగి ఉంటుంది కాబట్టి చాలా వరకు ఆశావాహులకు సంబంధించి కూడా లిస్టు అడుగుతా ఉన్నారు. ఒక్కొక్క జిల్లాకి సంబంధించి కూడా దాదాపు 10 నుంచి 15 మంది ఆశావాహులకు సంబంధించి కూడా అప్లై చేసుకున్నారు. ఒక్కొక్క జిల్లా నుంచి కూడా 3 పేర్లతో అప్లై చేశారు. ఒక్కొక్క జిల్లా నుంచి కూడా 2 పేర్లతో అప్లై చేశారు. అయితే హరీష్, స్థానిక ఎన్నికల ప్రకటనలోపే ఈ ప్రక్రియ పూర్తయ్యి డీసీసీ అధ్యక్షులు ప్రకటించే అవకాశం ఉందంటారా? డీసీసీలకు సంబంధించి ఇప్పుడు స్పీడప్ చేసింది. ఇక మొత్తంగా ఈ ఎంపికకు సంబంధించి కూడా అంటే అబ్జర్వర్లకు సంబంధించి కూడా 10 రోజుల గడువు ఇచ్చింది. ఆ గడువులోగా వాళ్ళకి సంబంధించి కూడా పూర్తిగా నివేదికను సిద్ధం చేసి దీనికి బాధ్యతలు సీనియర్ నాయకుడు ఏసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్కి సంబంధించి కూడా ఇక్కడ తెలంగాణ అలాగే మిగతా రాష్ట్రాలకు సంబంధించిన రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు సంబంధించిన డీసీసీల ఎంపిక పైన కూడా ఆయనకు ఇన్ఛార్జిగా ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల పైన కూడా మొన్న కేబినెట్ సమావేశం నిర్వహించి నిన్న కేబినెట్ సమావేశం కూడా చర్చ జరిగింది. మరోసారి 7వ తేదీన కేబినెట్ సమావేశం ఉండబోతుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలా అనే దానిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని తీసుకోబోతుంది. అంటే ఇప్పుడు డీసీసీల ఎంపికకు సంబంధించి కూడా స్పీడప్ అయిందంటే ఖచ్చితంగా ఎన్నికల కంటే ముందే డీసీసీలను ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నది. డీసీసీలను ప్రకటించిన తర్వాత ఆ డీసీసీలకు సంబంధించి కూడా గ్రౌండ్ లెవెల్లో వెళ్ళాలి, మండల కమిటీలను ఏర్పాటు చేసుకోవాలి, గ్రామ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలి, కార్యకర్తలను సన్నిధం చేయాలి. ఎన్నికలకు సంబంధించి స్థానిక ఎన్నికలకు సంబంధించి జోష్తో పనిచేయాలంటే ఖచ్చితంగా డీసీసీలు సంబంధించి కూడా ఎంపిక ఉండాలి అని కూడా ఏసీసీ ఒక నిర్ణయాన్ని తీసుకుంది. కాబట్టి ఆ నవంబర్ అంటే ఈ నెల చివరిలోగా డీసీసీలను ప్రకటించి పూర్తి స్థాయిలో బూత్ లెవెల్ నుంచి రాష్ట్ర స్టేట్ లెవెల్ వరకు అన్ని సంబంధించిన పదవుల కూర్పు జరగాలని ఒక నిర్ణయాన్ని అయితే ఏఐసీసీ తీసుకుంది. కాబట్టి దాంట్లో భాగంగా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పీసీసీ అలాగే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి కూడా ఢిల్లీ నుంచి పిలుపొందింది. ఈ రోజు సాయంత్రం ఢిల్లీకి వెళ్తున్నారు. రేపు ఖర్గేతో, కేసీ వేణుగోపాల్తో కలుస్తారు. అక్కడ సంబంధించిన కూడా డీసీసీలకు సంబంధించిన ఫైనల్ అభ్యర్థికి సంబంధించి కూడా ఎంపిక జరుగుతుంది. దాని తర్వాత ఏ క్షణంలోనైనా కూడా డీసీసీలను ప్రకటన ఉండబోతుంది. దాంతో మొత్తంగా జిల్లాకి సంబంధించి కూడా పార్టీ కార్యక్రమాలకు సంబంధించి కూడా ప్రచారాలను ఇప్పటి నుంచే ముమ్మరం చేసేందుకు సన్నిద్ధం అవుతా ఉన్నది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత ఖచ్చితంగా బూత్ లెవెల్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను తీసుకురాబోతుంది. కాబట్టి అందుకే ముందుగా డీసీసీల ప్రకటన ఉండబోతుంది. డీసీసీల ప్రకటనతో పూర్తి స్థాయిలో జిల్లాలో అన్ని కమిటీల కూర్పు జరగబోతుంది. స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా మెజార్టీ స్థానాలు గెలుచుకోవాలని కృతనిశ్చయంతో ఉన్నది. కాబట్టి దాంట్లో భాగంగానే ఈ ఊహాలతో ముందుకెళ్తా ఉన్నది. కమిటీలతో కూర్పుతో తర్వాత ప్రచారాలు, సభలు, సమావేశాలు వీటన్నిటిని కూడా నిర్వహించాలి. కాబట్టి కార్యకర్తలకు జోష్ రావాలంటే ఆ కమిటీల కూర్పు జరగాలి, వాళ్ళకి సంబంధించి కూడా బాధ్యతలు అప్పచెప్పాలి. కాబట్టి ముందుగా డీసీసీల ప్రకటన ఉండబోతున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ హరీష్, థ్యాంక్ యూ.